లాస్ట్ వీడియోలో మనం పింట్రెస్ట్ అంటే ఏంటి, ఇంకా పింట్రెస్ట్ అల్గోరిథం ఎలా వర్క్ చేస్తుంది అనే దాని గురించి చూసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో మనం పింట్రెస్ట్ అల్గోరిథంకి బాగా యూజ్ అయ్యే ఎస్ఈఓని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి నేర్చుకుందాం. హాయ్, ఐ యామ్ దేవిక అండ్ ఐఎమ్ ఏ పింట్రెస్ట్ మేనేజర్. అసలు ఎస్ఈఓ అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ చేయాలి అనే దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఎస్ఈఓ అంటే ఏంటంటే, మీరు పెట్టే పిన్ని అవతల వాళ్ళకి ఎప్పుడు ఎలా చూపించాలి అనేది. మీరు పెట్టిన పిన్ని చాలా రకాలుగా అది ఎస్ఈఓ కీవర్డ్స్ త్రూ మీ పిన్ని ఆప్టిమైజ్ చేసి దానికి ఒక ర్యాంకింగ్ ఇచ్చి అప్పుడు అవతల వాళ్ళ ఫీడ్లోకి మీ పిన్ని తీసుకెళ్ళి చూపిస్తుంది. అలా మీ పిన్ అవతల వాళ్ళ ఫీడ్లోకి వెళ్ళాలి అంటే మీరు ప్రాపర్గా కీవర్డ్స్ యూజ్ చేయాలి. ఈ వీడియోలో మనం ఆ కీవర్డ్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ కీవర్డ్స్ ఎందుకు యూజ్ చేయాలి అని అంటే, మనం పెట్టిన పిన్ని అవతల వెతికే వాళ్ళకి ఈజీగా దొరకడం కోసం కీవర్డ్స్ మనం యూజ్ చేస్తాం. దొరకడం కోసం అంటే ఎస్ఈఓ మన పెట్టిన పిన్ని ఈజీగా రికగ్నైజ్ చేసి అది ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఈజీగా వాళ్ళ ఫీడ్లోకి మన పిన్స్ వెళ్ళేలాగా యూజ్ చేయడం కోసమే మనం కీవర్డ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈజీ అవుతుంది పింట్రెస్ట్కి మన పిన్స్ని అవతల వాళ్ళకి చూపించడానికి. మన పిన్స్ని ఎక్కువసేపు వెతకాల్సిన అవసరం లేదు కీవర్డ్స్ ఉంటే. సో అది పింట్రెస్ట్ అసలు కీవర్డ్స్ని ఎందుకు యూజ్ చేస్తుంది అనే విషయం గురించి. ఇప్పుడు కీవర్డ్స్ని ఎలా యూజ్ చేయాలి, అసలు ఎస్ఈఓ ఏం చేస్తుంది, ఏం చూస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. కీవర్డ్స్ రీసెర్చ్ చేయాలి. కీవర్డ్స్ని ఎక్కడ ఎలా రీసెర్చ్ చేయాలి అనేది వీడియోలో నేను చెప్తాను. కీవర్డ్స్ని రీసెర్చ్ చేసి అండ్ వాటిని కరెక్ట్ ప్లేస్మెంట్లో ప్లేస్ చేయాలి. అప్పుడు పిన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. తర్వాత ఆ కీవర్డ్స్ని చూసి బోర్డ్ని కూడా ఆప్టిమైజ్ చేస్తుంది. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత కంటెంట్ రెలవెంట్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. మీరు పెట్టిన కీవర్డ్స్ అన్నిటికీ కంటెంట్ ఒకటే చోట ఒకటే కంటెంట్ ఉందా, రెలవెంట్గా ఉందా లేదా అనేది చూసి అప్పుడు పింట్రెస్ట్ ఎస్ఈఓ అనేది మీకు ఇలా ఉపయోగపడుతుంది. ఇలా చెక్ చేసి అప్పుడు మీ పిన్ని ట్రాఫిక్లోకి తీసుకెళ్తుంది. అసలు అన్నీ బాగుంటాయి. ఒక పిన్లో ఎస్ఈఓ కరెక్ట్గా ఉంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుందంటే ఇంప్రెషన్స్ వస్తాయి, మంచిగా ఇంప్రెషన్స్ వస్తాయి, తర్వాత సేవ్స్ వస్తాయి, క్లిక్స్ వస్తాయి, ట్రాఫిక్ వస్తుంది. ఇవన్నీ రావాలి అంటే మీ పిన్కి మంచి ఎస్ఈఓ ఉండాలి. ఎస్ఈఓ ఉంటేనే మీ పిన్ ట్రాఫిక్లోకి వెళ్తుంది. అసలు ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, ఇక్కడ చెప్పుకున్నాం కదా పిన్ ఆప్టిమైజ్ చేస్తుంది అని. అసలు ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే టాప్ టు బాటమ్ మీ పిన్లో ప్రతిదీ కరెక్ట్ ప్లేస్లో ప్లేస్ చేశారా లేదా, అండ్ ఆల్సో ప్రతిదీ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఇప్పుడు మీరు పిన్ని టైటిల్ ప్లేస్లో కీవర్డ్ పెట్టారా లేదా, డిస్క్రిప్షన్లో కీవర్డ్ ఉందా లేదా, బోర్డ్ నేమ్లో కీవర్డ్ ఉందా లేదా, మీరు పెట్టిన పిన్ మీద ఉన్న టెక్స్ట్లో కీవర్డ్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ చెక్ చేస్తుంది అన్నమాట. ఇవన్నీ చెక్ చేసి అన్నీ సాటిస్ఫై అయితే అప్పుడు మీ పిన్ ఆప్టిమైజ్ అవుతుంది. ఈ ఆప్టిమైజేషన్లో చాలా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఏంటంటే అట్రాక్టివ్ పిన్ డిజైన్ కూడా అట్రాక్టివ్గా ఉండాలి, క్లియర్ టైటిల్స్ ఉండాలి, కీవర్డ్స్ డిస్క్రిప్షన్లో మీరు కీవర్డ్స్ ఫుల్గా ఇవ్వాలి, అండ్ ప్రాపర్ బోర్డ్ సెలెక్షన్. మీరు పెట్టే పిన్ దాని బోర్డుకి సంబంధించి కరెక్ట్గా పెట్టాలి. ఆ తర్వాత కన్సిస్టెంట్గా పోస్టింగ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా ఆప్టిమైజేషన్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అసలు టైప్స్ ఆఫ్ కీవర్డ్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయని చూద్దాం. కీవర్డ్స్లో లాంగ్ టైల్డ్ కీవర్డ్స్ ఇంకా షార్ట్ కీవర్డ్స్ అని కొన్ని ఉంటాయి. ఈ లాంగ్ టైల్డ్ కీవర్డ్స్ అంటే ఏంటంటే జస్ట్ ఏమీ లేదు, షార్ట్ కీవర్డ్స్కి కొంచెం ఎలాంగేటెడ్ ఎక్స్టెండ్ ఫామ్ అనమాట.
ఎక్స్టెండెడ్ ఫామ్ అనమాట. ఎలా అంటే ఒక 2 వర్డ్స్‌లో అయిపోయే కీవర్డ్స్‌ని మనం కొంచెం పెద్ద లైన్‌లాగా రాస్తాం. ఎందుకంటే యూజర్స్ సెర్చ్ చేసేటప్పుడు జస్ట్ 2 వర్డ్స్ ఇచ్చి వాళ్ళు వదిలేయరు. వాళ్ళకి కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే వాళ్ళు కూడా చాలా ఆలోచించి ఒక లైన్ ఆఫ్ సెంటెన్స్ ఇస్తారు. సెంటెన్స్ ఇచ్చి అప్పుడు సెర్చ్ చేస్తారు. షార్ట్ కీవర్డ్స్ ఇచ్చి సెర్చ్ చేయరు. చిన్న చిన్న పదాలతో సెర్చ్ చేయరు. ఇప్పుడు మనమే ఉన్నాం, ఏదన్నా అక్యురేట్గా ఆన్సర్ కావాలి అంటే చాలా పెద్ద సెంటెన్సే యూజ్ చేస్తాం కదా. సో అలాగే యూజర్స్ కూడా వాళ్ళకి యాక్యురేట్గా రిజల్ట్ కావాలి అని ఒక పెద్ద సెంటెన్స్ యూజ్ చేసి సెర్చ్ చేస్తారు. జస్ట్ నాట్ ఒక 2 వర్డ్స్ 3 వర్డ్స్ పెట్టి కాదు కదా. సో అదనమాట. అసలు ఈ లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక టీ షర్ట్ ఉందనుకోండి, ఆ టీ షర్ట్కి ఎలాగా ఒక షార్ట్కి మనం ఇప్పుడు ఎలా సెర్చ్ చేస్తాము, టీ షర్ట్స్ అని సెర్చ్ చేస్తామా, జస్ట్ టీ షర్ట్స్ అని సెర్చ్ చేయం కదా, దానికి ఒక లాంగ్ ఫామ్ ఇస్తాం. లైక్ టీ షర్ట్స్ ఫర్ ఉమెన్ అనో, టీ షర్ట్స్ ఫర్ కిడ్స్ అనో, టీ షర్ట్స్ ఫర్ కపుల్స్ అనో ఇలా పెడతాం. అంతే తప్ప టీ షర్ట్స్ అని ఒకటే రాసేసి సెర్చ్ పెట్టేయం కదా. సో అలా అనమాట ఇది లాంగ్ ఫామ్ ఆఫ్ కీవర్డ్స్ అంటే. అసలు ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే కాంపిటీషన్ లెస్. ఎందుకంటే ఎవరైనా కీవర్డ్స్ రాసేటప్పుడు జస్ట్ 2 వర్డ్స్ 3 వర్డ్స్ వచ్చేలాగా రాసేసి వదిలేస్తారు అంతే తప్ప పెద్ద పెద్దగా రాయరు. సో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఆడియన్స్, టార్గెటెడ్ ఆడియన్స్, ఈ కరెక్ట్గా ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకొని ఎవరికి కావాలో వాళ్ళకి కరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన లైన్, మీరు పెట్టిన లైన్ 2 ఈక్వల్ అయిపోతాయి కాబట్టి. 2 ఈక్వల్ అయిపోతాయి కాబట్టి అది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. తర్వాత సెర్చ్ ఇంటెంట్ క్లియర్. వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మీరు ఇచ్చే ఆన్సర్కి చాలా రీజనబుల్గా ఉంటుంది. లైక్ వాళ్ళు అడిగింది పింట్రెస్ట్కి చాలా రీజనబుల్గా అర్థమవుతుంది. అండ్ మీరు ఇచ్చిన కీవర్డ్ కూడా పింట్రెస్ట్కి చాలా బాగా అర్థమవుతుంది. సో అవి 2 కూడా సాటిస్ఫై అవుతాయి కాబట్టి లాంగ్ టైల్డ్ కీవర్డ్స్కి రీచ్ ఎక్కువ ఉంటుంది, ట్రాఫిక్కి రీచ్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనం కీవర్డ్స్ ఎన్ని రకాలు, అవి ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అని చెక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పింట్రెస్ట్లోనే మనం కీవర్డ్స్ని ఎలా కనిపెట్టాలి అనేది తెలుసుకుందాం. ఫైండ్ ఎట్ సెర్చ్ బార్. సెర్చ్ బార్లో మనం ఏదైనా ఒక పదాన్ని టైప్ చేసిన తర్వాత కింద రిలేటెడ్ వర్డ్స్ చాలానే కనిపిస్తాయి కదా, అవన్నీ కీవర్డ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, కీవర్డ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అవన్నీ పెట్టి పీపుల్ సెర్చ్ చేశారు కాబట్టి, డిఫరెంట్ వేస్లో సెర్చ్ చేశారు కాబట్టి. అండ్ సెర్చ్ బార్లో మనం సెర్చింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం కావాలో ఆ పేజ్లోకి మనం రిడైరెక్ట్ అయిపోయిన తర్వాత పింట్రెస్ట్ సెర్చ్ బార్ కింద మనకి ఇక్కడ బబుల్స్ లాగా పాపప్ వస్తుందన్నమాట. లైక్ డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. ఫ్యాషన్ అయితే జ్యువెలరీ అని, షర్ట్స్ అని, ఉమెన్ వేర్ అని, మెన్స్ వేర్ అని, కిడ్స్ వేర్ అని కలర్డ్ ఫామ్లో బబుల్స్ వస్తాయన్నమాట. ఇవి కూడా మీరు కీవర్డ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. 99% కీవర్డ్స్ అన్నీ పింట్రెస్ట్లో కీవర్డ్స్ అన్నీ ఇక్కడి నుంచే ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. అండ్ అనలైజ్ పాపులర్ పిన్స్. మీరు తీసుకున్న నీచ్కి సంబంధించి పాపులర్ పిన్స్ ఉంటాయి కదా, టాప్ పిన్స్ ఉంటాయి కదా, ఆ టాప్ పిన్స్లో వాళ్ళు ఏం యూజ్ చేశారు అని పిన్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి కీవర్డ్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ మీరు చెక్ చేసి అనలైజ్ చేయొచ్చు. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది అసలు కీవర్డ్స్ ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి అని. ఇవి పింట్రెస్ట్లో కీవర్డ్స్ని పింట్రెస్ట్లోనే కనిపెట్టడం. అండ్ వేర్ టు యూజ్. ఈ కీవర్డ్స్ని ఎక్కడ యూజ్ చేయాలి అంటే టైటిల్లో యూజ్ చేయాలి, డిస్క్రిప్షన్లో యూజ్ చేయాలి, బోర్డ్ నేమ్లో యూజ్ చేయాలి. ఇవన్నీ ఎందుకంటే పింట్రెస్ట్ని మన పిన్ని అవతల వాళ్ళకి ట్రాఫిక్లోకి తీసుకెళ్ళాలి అంటే ఇవన్నీ చెక్ చేస్తుంది కదా ఫస్ట్. అందుకని వీటి ప్లేస్లోనే మనం కీవర్డ్స్ని ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైటిల్స్. అండ్ మనం పిన్ మీద టైటిల్స్ ఇస్తూ ఉంటాం కదా, పిన్ మీద ఇస్తాము లేదా లోపల కూడా టైటిల్ ఇస్తాము. అలా ఇవ్వడానికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫామ్స్ ఉంటాయి. అవి యూజ్ చేసుకుంటే కూడా మనకి రీచ్ ఎక్కువ ఉంటుంది. అంటే క్లిక్ చేసే ఛాన్స్ పెరుగుతుంది అనమాట.
అవి 6 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ బిగినర్ టైటిల్స్. అంటే బిగినర్స్‌కి ఎక్కువగా యూజ్ అయ్యే టైటిల్స్ అనమాట. లైక్ హౌ టు స్టార్ట్ ఏ బిజినెస్, బిజినెస్ టిప్స్ ఫర్ బిగినర్స్ అలా అనమాట. తర్వాత హౌ టు టైటిల్స్, ఎలాగా అనే టైటిల్స్ కూడా. హౌ టు స్టార్ట్ ఏ బిజినెస్, హౌ టు ఇంక్రీజ్ ద ట్రాఫిక్, హౌ టు గో ఇంటూ ట్రాఫిక్, ఇలాంటివి. హౌ టుతో స్టార్ట్ అయినవి కూడా మనకు బాగా రీచ్ ఉంటాయి. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ థింగ్స్. ఎలా అంటే కామన్ మిస్టేక్స్ దట్ బిగినర్స్ డూ. తర్వాత కామన్ మిస్టేక్స్ ఇలాంటివి కూడా మనకి బాగా రీచ్ ఉంటుంది. తర్వాత లిస్ట్ టైటిల్స్ అంటే ఒక నెంబర్ ఇచ్చి టాప్ 5 టిప్స్ ఫర్ బిగినర్స్ అని, టాప్ 5 టిప్స్ ఫర్ బ్లాగర్స్ అని, టాప్ 7 టిప్స్ ఫర్ బిజినెస్ ఫర్ ఉమెన్ అని, అలా టైప్స్ ఆఫ్ లిస్ట్స్ అనమాట. నెంబర్ ఆఫ్ లిస్ట్స్ కూడా మనకి బాగా రీచ్ ఉంటుంది. తర్వాత క్వశ్చన్ టైటిల్కి చివర క్వశ్చన్ మార్క్ ఉన్నవి కూడా చాలా రీచ్ ఉంటాయి. లైక్ హౌ టు స్టార్ట్ ఎ బిజినెస్, వేర్ టు స్టార్ట్ ఎ బిజినెస్, వెన్ టు స్టార్ట్ ఎ బిజినెస్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్, హౌ టు ఇంక్రీజ్ ట్రాఫిక్ ఇన్ ద బిజినెస్, ఇలాంటివన్నీ అనమాట. క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యేవి కూడా చాలా బాగా రీచ్ ఉంటాయి. తర్వాత బెనిఫిట్ బేస్డ్ టైటిల్స్ అంటే ఏంటంటే ఇంక్రీజ్ పింట్రెస్ట్ ట్రాఫిక్, గ్రో యువర్ పింట్రెస్ట్ అకౌంట్. ఇలా అవతల వాళ్ళకి మన పిన్ బెనిఫిట్ అయ్యేలాగా ఉండేదన్నమాట. వాళ్ళు ఎందుకు జరుగుతుంది ఇలాగా అన్నప్పుడు ఒక మంచి పిన్ ఇలా బెనిఫిట్ టైప్స్లో పాప్ అయితే అప్పుడు మీ పిన్కి చాలా మంచి క్లిక్స్ వస్తాయి, ఇంప్రెషన్స్ వస్తాయి అన్నమాట. అండ్ ఫైనల్గా బిగినర్స్ చేసే కొన్ని మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. ఏం చేస్తారు, లాట్ ఆఫ్ వర్డ్స్ని స్టఫ్ చేసేస్తూ ఉంటారు వాళ్ళ కీవర్డ్స్లో. అండ్ అన్రిలేటెడ్ కీవర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే పిన్కిను మీ టాపిక్కి సంబంధం లేని కీవర్డ్స్ యూజ్ చేస్తారు. అండ్ పిన్ డిజైన్ ఇగ్నోర్ చేస్తారు. తర్వాత క్రియేట్ ర్యాండమ్ బోర్డ్స్, ఏదో నోటికి తెలిసిన బోర్డ్ని క్రియేట్ చేసేసి ఆ పిన్స్ని తీసుకెళ్ళి అందులో పెట్టేస్తూ ఉంటారు. తర్వాత కన్సిస్టెంట్గా పోస్ట్ చేయకుండా ఉంటారు. ఇవన్నీ కూడా బిగినర్స్ మిస్టేక్స్ అనమాట. నిజం చెప్పాలంటే ఈ ఎస్ఈఓ కీవర్డ్స్ టాపిక్ అనేది మనం ఏ ప్లాట్ఫామ్లోనైనా యూజ్ చేసుకోవచ్చు. లైక్ యూట్యూబ్కి మనం ఎక్కువగా కీవర్డ్స్ అంత యూజ్ చేయాల్సిన అవసరం లేదు, హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి. బట్ ఎటువంటి ప్లాట్ఫామ్కైనా లైక్ గూగుల్లో బ్లాగింగ్ చేయాలనుకున్నా, లేదా గూగుల్లో మీ ప్రోడక్ట్స్కి సేల్స్ పెంచాలి అని అనుకున్నా, ఏ ప్రోడక్ట్కి సేల్ పెంచాలనుకున్నా ఏ ప్లాట్ఫామ్లోనైనా ఈ కీవర్డ్స్ అనేవి చాలా యూజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఏ ఆల్గరిథం అయినా మీ ప్రోడక్ట్ని అవతల యూజర్కి చూపించాలి అని అంటే దానికి కరెక్ట్గా అనలైజ్ చేసుకోవడానికి కీవర్డ్స్ బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ కీవర్డ్ ఇందులో ఉందంటే మనం ఈ ప్రోడక్ట్ని అడిగిన వాళ్ళకి చూపించవచ్చు, మ్యాచ్ అవుతుంది అని దానికి అర్థమయ్యి మీ ప్రోడక్ట్కి లేదా మీ బ్లాగ్కి లేదా మీ కాంటెంట్కి రీచ్ పెంచుతుంది అనమాట. ఏ ప్లాట్ఫామ్కైనా ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఎస్ఈఓని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని నేర్చుకొని పింట్రెస్ట్లో మీరు అప్లై చేస్తే కనుక పింట్రెస్ట్లో మీకు అసలు మిమ్మల్ని మించిన వాళ్ళు ఉండరు. మీరు కావాలనే రిజల్ట్స్ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో పింట్రెస్ట్లో ఉన్న ఎస్ఈఓని మాత్రం ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకండి, పూర్తిగా నేర్చుకోండి. అలా నేర్చుకోవడం వల్ల మీకే లాభం ఉంటుంది ఫ్యూచర్లో. మీరు పింట్రెస్ట్కే కాదు, అవతల ఏ ప్లాట్ఫామ్కైనా మీరు ఎస్ఈఓని వాడుకోవచ్చు. అసలు ఎస్ఈఓ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్లో ఎస్ఈఓ ఏం చేస్తుంది అనేది మీకు అర్థమవుతుంది అనమాట, ఈజీగా అర్థమవుతుంది. కీవర్డ్స్ని అనలైజ్ చేసి వాటిని ఎవరికి ఎప్పుడు ఎలా పంపించాలో అది కరెక్ట్గా పంపించేస్తుంది అనమాట. సో ఈ క్లాస్కి సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద నేను నా బ్లాగ్ లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేస్తే డీటెయిల్డ్గా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో మన ఛానల్ని ఇలాంటి వీడియోస్ కోసం మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వీడియోస్ మన ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయి. అండ్ రేపు మనము ప్రాక్టికల్గా లైక్ పింట్రెస్ట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అండ్ పింట్రెస్ట్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది, దాన్ని మనం ఏ ఆప్షన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది రేపు చూద్దాం.
సో మన ఛానల్ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోకి సంబంధించి ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా మీకు అర్థమయ్యేలా ఆన్సర్ ఇస్తాను. అండ్ మీకు ఈ టాపిక్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా, పింట్రెస్ట్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్తే మన రానున్న వీడియోస్లో అన్నీ క్లియర్గా నేర్చుకుందాము. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ బాయ్ గైస్.